హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి టీజీపీఎస్సీకి ఒక చెంపపెట్టు లాంటిది. ఇది విద్యార్థులు వాళ్ళ యొక్క పోరాట ఫలితం. ఈ తీర్పు ఇది వారి సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా మేము భావిస్తా ఉన్నాం. ఈ విద్యార్థులకు అండగా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీది కూడా ఒక నైతిక విజయం అని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానాలు చెప్పాల్సింది పోయి టీజీపీఎస్సీ లేదా రాష్ట్ర ప్రభుత్వం మా పరువు పోయింది, మా ఇజ్జత్ పోయింది కాబట్టి మేము మీ మీద ఇజ్జత్ దావా కేసు వేస్తాం, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు పోస్ట్ పెట్టొద్దు, నువ్వు 7 రోజుల్లో రిప్లై చేయాలి, నువ్వు ఒకవేళ వైలేట్ చేస్తే నీ మీద క్రిమినల్ కేసు పెడతాం, నీ మీద సివిల్ కేసు పెడతామని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించినటువంటి ఒక పరిస్థితిని మనం చూసాం. ఆస్పిరెంట్స్ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారండి? ఇటీవల రవీంద్ర భారతిలో మాట్లాడుతూ గ్రూప్ 1 మీద వేసినటువంటి కేసులన్నీ తుంగలో దొక్కిచ్చి మరి నేను ముందుకెళ్తా, నువ్వు చట్టాలను తుంగలో దొక్కుతావు, నువ్వు కోర్టులను తుంగలో దొక్కుతావు, ఈ రాష్ట్ర యువతను తుంగలో దొక్కుతావు, నువ్వు ఒక పెద్ద నియంత అని నువ్వు భావిస్తున్నావు. నీకంటే పెద్ద పెద్ద నియంతలను కూడా భూస్థాపితం చేసినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ, గుర్తుపెట్టుకోవాలా. నేను మేనేజ్ చేసి ఏదైనా సాధిస్తా అని భావించేటువంటి ఒక తత్వాన్ని మానుకోవాలా.